నాకు తెలవదు. అవును. ఏదైతే అదే అవుద్ది. నాకు నాకు సంబంధం లేదు. అవును. అంతే. అది అసలు అది మామూలుగా అయితే స్వామి మీరు పరిచయం అవ్వక ముందు గాని, మీరు పరిచయం అయిన కొత్తలో గౌరీ గాని అయితే ఉమ్, వాటికి ఏడుపులు తుడుపులతోటి ఉండాలి. ఉమ్, ఆ ఏడుపుల్లో వచ్చే కసి మామూలు కసిగా ఉండదు అసలు. అవును. చూశాను కదా ఆ, నేను ఆ రోజు రైల్వే స్టేషన్ లో చూశాను. ఆ, మీకు అర్థమైందా? ఆ. చూశాను కదా నేను కానీ చూడకపోతేనే. అంత మొండితనంతో ఉన్నదాన్ని కూడా పర్వాలేదు మనం ఆ, మంచిగా మార్చుకోవచ్చు అనే ఒక ధైర్యం చేసి ఒక అడుగు ముందుకేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు స్వామి. నేను ఎవరిని ఆయన నడిపిస్తాడు. మీకు రాసి పెట్టి ఉంది, ఆ మార్గంలోకి వచ్చారు. ఇప్పుడు ఎంతో మంది కష్టాల్లో ఉన్న వాళ్ళే కదా, ఇప్పుడు అందరూ ఎప్పుడుకో తెలుసుకుని అన్ని తిరిగి 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 ఎప్పుడో ఓ ఏదో జన్మలో రాసి ఉన్న వాళ్ళే మన దగ్గరకు వచ్చేవాళ్ళు. అంతే స్వామి. ఆ, అసలు నేను చెప్తాను కదా, నేనైతే బయటపడలేదు. నేను ఎవరికి చెప్పను, మీరు రండి అని ఎవరిని అడగను. వచ్చిన తర్వాత కూడా ఈయనేమిటి అనుకునే వాళ్ళే గాని, ఏమో ఏదో ఉంది అనుకున్న వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. ఈయన ఏంటని అనుకోవడం కూడా ఒక కారణం ఉంది. ఇప్పుడు మీరు పట్టుకున్నట్టు ఎవరు పట్టుకోలేకపోవడానికి కారణం కూడా ఉంది ఇందులో చెప్పాలంటే. ఇప్పుడు మామూలు వాళ్ళు ఏమైందంటే చాలా మంది వస్తున్నారు, ఆ ఏదో చెప్తున్నారులే, ఏదో వెళ్ళేములే అనుకుంటున్నారు. ఉమ్, కానీ ఇది దత్తాంశ కదా, ఉమ్, రానివ్వడు ఎవరిని. ఉమ్, ఇది మాత్రం నిజం, యథార్థం. నాకు తెలిసినది, నాకు అర్థమైంది ఏంటంటే ఈయన అంత బేగా ఎవరికి తెలనివ్వడు. ఉమ్, కానీ పట్టుకుని మాత్రం ఆ పరిచయం చేసుకుని, లేదంటే అప్పుడప్పుడు వచ్చి దర్శనం చేసుకుని, అప్పుడప్పుడు మాట్లాడినా, అప్పుడప్పుడు ఏం చేసినా ఆయన అనుగ్రహం పొందుతున్నారు చాలా మంది. ఉమ్, అంటే నా నుంచి పొందినా పొందకపోయినా ఆయన వెనకాలన్నీ నడిపించేస్తున్నాడు. ఏది చేయాలో చేసేస్తున్నాడు, నాకు అర్థమవుతుంది. ఉమ్, కానీ అది నా ప్రభావం నాది కాదు అది. ఉమ్, కానీ వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఏంటి ఈయన ఇలా ఉన్నాడు సింపుల్ గాను, ఈయనకి ఏముండ్రే అనుకునేవాళ్ళు మాత్రం అలా అనిపిస్తున్నాడు. ఉమ్, స్వామి మాత్రం గ్యారంటీగా అలా అనిపిస్తున్నాడు, మన దగ్గర రానికుండా చేసేస్తున్నాడు. ఉమ్, ఎందుకంటే మన తపస్సు, మన శక్తి పాడవుద్దని ఆయన ఆయన గ్రహిస్తున్నాడు అది. ఉమ్, ఆయన వేరే రానివాడు. దత్తాత్రేయుడు అంటే ఎదుర్కొంటున్నారు, ఉమ్, పట్టుకుంటే వదలరు, వారు పట్టుకోకపోతే రానివాడు. ఉమ్, ఆ, రానే రానివాడు. మీరు ఆ రోజు పట్టుకున్నారు, ఉమ్. పట్టుకున్నా పట్టుకున్నా సరే నేను చాలా కొంచెం ఇచ్చిపెచ్చి మాటలు కూడా మాట్లాడాను మీతోటి. మాట్లాడాను నేను, గ్యారంటీగా మాట్లాడలేదా? అనేక రక మాట్లాడాలి. అనేక రకాలు మాట్లాడాను. ఉమ్, ఎందుకంటే ఎందుకు మనకి రేపటి రిస్క్, ఆవిడని ఇబ్బంది పెట్టడం, మళ్ళీ అక్కడి నుంచి మనతో ప్రయాణం చేయలేరు, ఎవరో చేయలేరు మనతోటి, ఈవిడ మాత్రం చేయగలుగుద్దా ఎందుకులే అనేసి నేను అనేక రకాల పిచ్చి మాటల్లా మాట్లాడితే అది కూడా మీరేం తీసుకోలేదు. ఏదో ఉంది పట్టుకోవాలా, ఏదో ఉంది తెలుసుకోవాలనుకున్నారు. ఈవేళ మీరు ఒక్కో మెట్టు ఎక్కుంటూ మీ కష్టాలు, మీ కన్నీళ్లు అన్నిటి నుంచి ఈవేళ కొంచెం ఆనందంగా మాట్లాడుకునే అవకాశం ఆయన కల్పించాడు. అంతే కదా? అవును స్వామి. ఇది నిజం కదా, యథార్థమే కదా. అవును స్వామి. ఇందులో దాచుకోవడానికి ఏమీ లేవు. కాకపోతే దాచుకోవడానికి ఏం లేదు కానీ స్వామి, ఇంకా ఇంకా ఉంది నాకు. ఎంత ఉంది అంటే నేను తెలుసుకోవాల్సింది, నేను చేరుకోవాల్సింది చాలా ఉంది. అసలు నా ముఖంలో కోపం అనేది కనపడకూడనంత దూరం పెట్టేసేంత సంపాదించుకోవాలి. ఇప్పుడు నేను ఆ, అనేది అదే మాట ఆ, నేను కూడా అంటున్నాను. ఆ, అంతకు ముందు 4 మాటలు ఏదన్నా మాట వస్తే మీరు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయేవారు. అవును స్వామి. అంతే కదా? ఇంకా అంతే, నేనే దూరం అయిపోవాలి. అదే వేరే. నాకు ఆ, తెలిసి, ఆ, నాకు తెలుసు కూడా. నేను ఆ, కూడా నేను కూడా మీ ద్వారా నేను చూశాను మిమ్మల్ని. అంతే కదా? అవును. కానీ అలాంటి స్థితి నుంచి కూడా ఇప్పుడు ఎవరేమనుకున్నా ఇదేంటి, నేను అలా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు, స్వామి చెప్పాడు ప్రశాంతంగా ఉండమన్నాడు, హ్యాపీగా సాధన చేసుకోమన్నాడు, ఇంకేముంది ఇందులోను, అసలు చేసుకోవాల్సిందంతా ఇది ఇక్కడే ఉంది కదా. ఉమ్, చేసుకోవాల్సింది మనం చేసుకోకుండా మనం ఎదటోళ్ళ మీద కోపం పడుతున్నాం. నేను ఉమ్, చెప్పేది అది. అవును స్వామి. మనం కోపాన్ని మనం ఆపుకుని, ఆ కోపం వల్ల ఎవరు నష్టపోతున్నాం?
మీరే కదా నష్టపోయారు. మనమే స్వామి. హ, మేమే. ఎవరు ఎవరు ఉమ్. కోప్పడితే వాళ్ళు నష్టపోతున్నాం. అంతే. నేనేమంటున్నానంటే దాన్ని తిప్పి కొట్టాలి కదా మనం. దాన్ని వదిలేస్తే పోయింది కదా, వదిలేసాం. ఇప్పుడు కోపం లేదు, ఆనందం ఉంది, దుఃఖం పోయింది, ఆ అవును. కన్నీళ్ళు కూడా పోయాయి కదా. అవును స్వామి, చాలా మట్టి కంట్రోల్లో ఉంది. అంతే కదా. అది నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు కాబట్టి అది మీరు ఏం చేయాలో నేను చెప్పగలుగుతున్నాను. అవును స్వామి. అంతేగాని ఇందులో ఏమీ లేదు. కానీ ఆయన మాత్రం ఏం చేస్తాడంటే ఏం చేయాలో, ఎవరిని ఎక్కడ పెట్టుకోవాలో, ఎవరిని ఎక్కడ పెట్టాలో కూడా స్వామికి తెలుసు. నాకు అర్థమైందా? ఆ, అందుకే పట్టుకోవాలి, పట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే గట్టిగానే ఏమైతే అయింది, వారంలో ఒక రోజు 2 రోజులు వెళ్ళిపోవాలా, పట్టుకోవాలా, ఉమ్, సాధించాలా అనుకోవాలా. కానీ అలా సాధించాలనుకుంటేనే దొరుకుతాడు, లేదా దొరకడు ఆయన. నన్ను కూడా దొరకనివ్వడు. ఇది అంతర్రహస్యమైన విషయం. ఎందుకంటే మీకు ఒక మాట చెప్తున్నాను కదా, మొన్న మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఒక తల్లి పిల్ల వచ్చి దర్శనం చేసుకున్నారు గొలమూడిలోనే. ఆ, మీకు చెప్పాను అది. ఆ అమ్మాయి నాకు 11 సంవత్సరాలు అయిందండి పెళ్ళయి, నాకు మీరు దత్తాత్రేయుడు పిఠాపురం నుంచి వచ్చారు, మీరు దత్తాత్రేయులాగా నాకు అనిపిస్తున్నారు, నాకు సంతానం కావాలండి అంది. మరి నేనేమన్నాను, అమ్మ ఓ పని చెయ్యి, నా ఫోటో నీ ఇంట్లో పెట్టుకో, రోజు ఆ ఫోటో చూస్తూ నువ్వేం తిన్నా ఏం చేసినా సరే ఫోటో చూసుకోముందు అన్నాను. ఈయన ఫోటో పెట్టుకోవడం ఏంటి, పెట్టుకుంటే దత్తాత్రేయుడు ఫోటో పెట్టుకోవాలి కానీ అనుకోలేదు. చెప్పినట్టు పెట్టుకుంది, ఇలా మా కుర్రోడు అన్నది. మరి చెప్పినట్టు చేసింది కదా. అవును స్వామి. మరి వేల వేల మంది ఉన్నారు, చెప్పినట్టు ఎవరు చేయట్లేదు, వీళ్ళంతా ఫోన్లు చేస్తున్నారు నాకు. కొంతమంది బాధల్లో ఉన్నవాళ్ళు, ఏమండి ఇలా అయిపోయింది, ఇంకా మాకేం రైట్ అవ్వలేదు, ఇంకా మేము ముందుకు వెళ్ళలేదు అంటే అసలు ఏం చెప్తున్నాను నేను. చిన్న టెక్నిక్ చెప్పాను, చిన్నది చేయలేకపోతున్నారు. చిన్నది చేయలేక మాయలో అదేదో చేస్తే వస్తుంది, ఇదేదో చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఎక్కడికి వెళ్ళినా కాడికి డబ్బులు ఖర్చు అవుతాయి తప్ప నేను చెప్పింది చాలా సింపుల్ అయింది. అది చేస్తే ఖచ్చితంగా అవి తీరుతుంది. అది అర్థం అవట్లేదు, మరి నేనేం చెప్పను. ఆయన అవనవట్లేదో, మరి ఆయన చేయట్లేదు, వీళ్ళ నన్ను నమ్మట్లేదు. మాకు ప్రాప్తం కూడా ఉండాలి కదా స్వామి. అలా కాదు, నమ్మకం మెయిన్ ప్రధానం. మీరు చెప్తున్నారు, ఉం. మీ మీ వరకు మీరు ఎంతవరకు చేయాలో అంతవరకు చెప్తున్నారు స్వామి. అవునవును. కానీ మాకు ఆ యోగ్యం పొందే యోగ్యత కావాలి కదా. ఆ యోగం పొందే యోగ్యత ఉం. మాకు రాసి పెట్టి ఉండాలి కదా. ఉహు. నేను అదే చెప్తున్నాను. ఆ, యోగ్యత ఇప్పుడు ఏమంటారంటే, ఈ దత్త దత్త ప్రయాణం ఏంటి చెప్పనా, ఆ, కృష్ణ పరమాత్మ ప్రయాణం వేరు. దత్తాత్రేయుడు దత్త అని అంటే ఒకవేళ మనసులో ఎవరిని అంటే ఆయన్ని పెట్టుకోకలేదు, ఆయన చెప్పిన ఎవరినో చూపిస్తాడు, ఆయన చెప్పిన వాళ్ళని మనసులో పెట్టుకుంటే అన్నీ అయిపోతాయి. అని అర్థమైందా మీకు? నాకు వేరే ధ్యాస ఏం లేదు స్వామి. మీకని మీరు కాదు. కాదు కాదు, నేను చెప్తున్నాను. అవునవును. నాకు మీరు చెప్పిన మాటలు ఉంటాయి, నేను అది మా మైండ్ లో రికార్డ్ చేసుకుంటాను. అవును. తర్వాత మీరు చెప్పిన నామం, ఆ అవును. నామం ద్వారా ఆయన ఉం. మీరే ఉంటారు నాకు. నేననేది అదే. అంతవరకే. ఇంకే అంటే నేను మీరు దత్తని గురించి చెప్పిన ఈ విషయాలు కూడా ఆ విషయాలుగానే ఉంటాయి, కానీ ఆయన రూపు నా దగ్గరికి రాదు. ఇక్కడ కనపడుతుంది కదా మరి. ఎందుకంటే రో ఇక రో మీరు ఆయన ఆ, అంతవరకే. రోజు మాట్లాడేస్తున్నారు కదా. ఉమ్. ఇప్పుడు రోజు సత్సంగం జరిగిపోతుంది కదా. అవును స్వామి. ఇప్పుడు నేనున్నాను, నాకు ఇక్కడి నుంచి కదిలి పిఠాపురం వెళ్ళి పని లేదు, ఒక్క మాట చెప్తున్నాను. కానీ పిఠాపురం ఎందుకు వెళ్ళాలి నేను? జన్మస్థానం. ప్రతిరోజు నేను వెళ్ళి, మీకు అర్థమైందా, అర్థమైంది స్వామి. అలాగే వెళ్ళి నా జన్మస్థానం అలా తిరిగి, నేను వెళ్ళకపోయినా ఆటోమేటిక్గా వెళ్ళిపోతాను, ఏంటో తెలియదు, వెళ్ళి తిరిగి వస్తాను. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు నేను తిరిగి వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు? ఆ శక్తి దత్తని. ఆ శక్తి ఈగో ఈ రూపంలో మాట్లాడిస్తుంది. ఇది విషయం తెలుసుకున్న వాళ్ళకి అర్థమైందా. అర్థమైంది స్వామి. లేకపోతే మామూలే, ఆయన ఏదో చిత్రాల్లో గురువు అన్నాడు, ఆయనతో మాట్లాడుతున్నాం, ఇవాళ రేపు మాట్లాడదాంలే, ఆయనతో పని ఉందిలే అనుకుంటే మనం ఏం చెప్పగలుగుతాం? అంతే స్వామి. అంతే కదా అసలు విషయం.